ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏపీ ప్రజాప్రతినిధుల కోర్టులో మాత్రం తనకి 1 year మాత్రమే పాస్పోర్ట్కి రెన్యువల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు 5 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టు అయితే 5 సంవత్సరాల రెన్యువల్కి అయితే ఇంకా ఉత్తర్వులు జారీ చేసింది అధికారులకైతే, పాస్పోర్ట్ అధికారులకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపే లండన్ వెళ్ళబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 5 సంవత్సరాల పాస్పోర్ట్ రెన్యువల్కి అయితే అధికారులకు ఆదేశం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని వచ్చారు. అధికారుల అంటే 1 year రెన్యువల్ ఇచ్చినా కూడా కాదని తన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి దీన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు వెళ్తారా? ఒకవేళ వెళ్తే మళ్ళీ ఏపీకి వచ్చే అవకాశం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిస్తూ హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. ఏది ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటిది షరతులు. సంవత్సరం మాత్రమే రెన్యువల్ చేయమని, లేదు 20,000 రూపాయలు పూచీకత్తు స్వయంగా హాజరై ఇవ్వమని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు మరి ఆయన కోరింది ఇచ్చిన నేపథ్యంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే మళ్ళీ కొనసాగించిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రేపే ప్రయాణమా? ఏది లండన్ వెళ్తే మళ్ళీ వస్తాడా రాడా? ఎందుకంటే ఇవాళ ఈ గడబిడ అంతా దాని మీదే. ఏది వెళ్ళాలనుకుంటే ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. తేడా ఏముంది? ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తే ఏంటి, ఏడాది ఇస్తే ఏంటి? ఆయన పెట్టుకున్నది 20 రోజులకే కదా. సెప్టెంబర్ 3 వెళ్తాను, 25 వస్తాను అన్నాడు. 22 రోజులకి ఆయన పెట్టుకున్న దీంట్లో ఇప్పుడు దీన్ని ఒక సమస్యగా చేశారు. ఏది పాస్పోర్ట్ అనేది ఒక సమస్యగా, లేకపోతే లండన్ పర్యటన అనేది ఒక సమస్యలా అవి. ఆయన వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, ఆయన పాస్పోర్ట్ ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఇవి ప్రజల సమస్యలు కావు. ఇవాళ 10 లక్షల మంది బుడమేరు వరదల్లో, బెజవాడ బీభత్సవంలో ఇవాళ వాళ్ళు నానాపాట్లు పడుతున్నారు, నరకం చూస్తున్నారు. ఏది కొల్లేరు మనం చూసాం, అది పొంగుతోంది. ఏలేరు ఇవాళ బాధితులు, అక్కడ 60,000 మంది అక్కడ బాధితులు అయ్యారు. 60,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. వీటన్నిటినీ అక్కడ పర్యటించి జగన్మోహన్ రెడ్డి ఆ బాధితులకు ఏమన్నా సేవలు అందించాలా, భరోసా ఇవ్వాలా? ఇది చేయకుండా లండను అంటే ఏంటి? వెళ్తే తిరిగి వస్తాడా రాడా అంటే ఇదే అనుమానాలు అన్నమాట. ఆర్థిక నేరస్తులంతా లండన్ వెళ్ళాళ్ళు, తిరిగి రావట్లేదు. సరే, ఈయన అనేక సార్లు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పిల్లలు మొన్నే వచ్చారు, ఓటేశారు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ అప్పుడు. సరే, ఎలక్షన్ క్యాన్వాస్లో ఈయన కూడా బాగా ప్రచారం చేసి అలసిపోయాడని ఈయన వెళ్ళాడు. ఇది జరిగి ఎన్నాళ్ళైంది? 4 నెలలే కదా. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా లండన్లో ఉన్నాడు. అప్పుడు ఏదో పొన్నవోలు ఏడుస్తున్న వీడియో కూడా మనం చూసాం, వీడియో కూడా చేసాం. అప్పుడు 4 నెలల క్రితం వెళ్ళినటువంటి లండన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం అంటే ప్రజల్ని ఇలా బాధల్లో వదిలేసి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోమ్మనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకని ఇక్కడ ఉండి ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు పెట్టే బదులు, ఈ ప్రభుత్వాన్ని చికాకు పరిచే బదులు, దీనిపైన గడ్డలు వేసే బదులు ఆయన వెళ్ళిపోవడమే మంచిదనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉందన్నమాట. ఇప్పుడు రేపు పొద్దున బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఏది ఇప్పుడు ఒక 10 రోజుల్లో, ఇంకా ఒక 20 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకి వెళ్లాల్సి వస్తుందని వెళ్ళిపోతాడా? మొన్న కూడా మనం చూసాం, అసెంబ్లీకి గైర్ హాజరయ్యాడు. ఆయన వెళ్ళకపోగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెళ్లకుండా చేశాడు. కరెక్ట్గా అప్పుడే ఏం చేశాడు? ఢిల్లీలో ధర్నా ఏదో పెట్టాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పారిపోవాలని చూస్తున్నాడో ఇక్కడ ఇవన్నీ ఉదాహరణలు. అంటే ఏ విధంగా అజెండా మారుస్తున్నాడు, ప్రజల దృష్టిని మరలుస్తున్నాడు. ఇవాళ ప్రజలంతా కోరుకుంటోంది ఏంటి?
వాళ్ళకి కావాల్సింది ఇవాళ సంక్షేమం, వాళ్ళకి కావాల్సింది ఇవాళ ఉపాధి. ఏది యువత ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. పరిశ్రమలన్నీ పారిపోయినాయి, పెట్టుబడులన్నీ పారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీలు, మళ్ళా కంపెనీలను రాబట్టడం, పారిపోయిన వాళ్ళని మళ్ళా వెనక్కి రమ్మని పిలవడం, అతను తలమునకలుగా ఉన్నాడు. ఏది యువతకు ఉపాధి కల్పించాలా, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు తెచ్చుకోవాలి, ఇక్కడ రియల్ ఎస్టేటు కట్టుబడి రంగం ఇక్కడ నిలబడాలి, అటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఏర్పడాలి, ప్రాజెక్టుల నిర్మాణం కానీ లేకపోతే ఈ రోడ్ల నిర్మాణం కానీ పేదల ఇళ్ల నిర్మాణం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితేనే వీళ్ళందరికీ ఉపాధి ఏర్పడుతుంది. వీటిపైన ప్రభుత్వం ముఖ్యమంత్రి వీళ్ళు తలమునకలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాటిపై విమర్శలు చేయకుండా, నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం లేకుండా, తన లండన్ పర్యటన పైన రాజకీయం, తన పాస్పోర్ట్ పైన రాజకీయం, అసలు ఏదో అరకొరగా అక్కడక్కడ రౌడీ షీటర్లు ఎవరో తన్నుకుని వాళ్ళు చేస్తే మొత్తం 3 నెలల్లో 6 హత్యలు జరిగితే 36 హత్యలని గగ్గోలు పెట్టడం. ఏ రకంగా అయినా ఆంధ్రప్రదేశ్ని చెడగొట్టాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ కాకూడదు, మంచి పేరు రాకూడదు, ఈ ప్రభుత్వాన్ని ఇలా అస్థిరపరచాలి అనే కుట్రలు చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి లండన్ జంప. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావాల్సి వస్తుందనే లండన్ పారిపోతున్నాడా? లేదు బాధిత ప్రజలకి సేవలు చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి విరాళం ₹1 కోటి ఖర్చులు అడుగుతారు, భయంతో పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాత కేసులు సిబిఐ 12 కేసులు, ఈడీ 9 కేసులు, వాటిపైన ఎక్కడ డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుంది. ఆ పాత కేసుల తాలూకు బెయిల్ రద్దవుతుందనే భయం, లేకపోతే తన బాబాయ్ హత్య కేసు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తన పేరు ఎక్కడ బయటకు వస్తుంది, బాబాయ్ హత్య కేసు తన మెడకెక్కడ చుట్టుకుంటుందనే భయం. ఇప్పుడు ఈ అవినీతి కుంభకోణాలు, శాండ్ మాఫియా, 20,000 కోట్ల అవినీతి, వెంకటరెడ్డి పారిపోయిన పరిస్థితుల్లో వెంకటరెడ్డి కనుక దొరికితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయం, మద్యం కుంభకోణం, వాసుదేవరెడ్డి పారిపోయాడు, దొరికితే వాసుదేవరెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయం. ఈ భయంతో ఎన్నాళ్ళు నువ్వు ముఖం చాటేస్తావు, ఎన్నాళ్ళు నువ్వు పారిపోతావు? అంటే ఇక్కడ వీళ్ళని ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సార్, ఇప్పుడు వాసుదేవరెడ్డి కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దాచారన్న ఇది కూడా వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒకవేళ నిజంగానే మనం అనుకున్నట్టు ఒకవేళ 5 సంవత్సరాల తర్వాతనే వచ్చినా కూడా 2029 ఎన్నికల నాటికి ఆయన పార్టీ కానీ అదంతా ఉండే పరిస్థితులు కనిపించట్లేదు కదా. మరి ఒకవైపు ఏమో దూకేస్తున్నారు, ఏది ఎంపీలు పార్టీ మారుతున్నారు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయడం ఖాయం. రాబోయే ఎన్నికల్లోపు ఈ పార్టీ అసలు ఉండదు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ని అసలు ఆల్రెడీ కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాడు. మనం చూసాం బెంగళూరులో ఆ విలీనం చర్చలే ఇన్ని రోజులు ఇతను చేస్తున్నాడు. రేపొద్దున లండన్ పోయినా లండన్లో చేసే చర్చలు కూడా ఇదే. ఈ పార్టీ అసలు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లోపు అదృశ్యం అయిపోతుంది అన్నటువంటి ఇవాళ చర్చ, ఇవాళ అనేక అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో ఇతనేంటి, ఎవరెటు పోతే నాకేంటి, మీరే గోదాట్లో దూకితే నాకేంటి, ఎవరెలా చస్తే నాకేంటి, ముందు నేను క్షేమంగా ఉంటే చాలు, ఎవరి వరదల్లో కొట్టుకుపోయినా నాకు అనవసరం, నేను క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నేను, నా పిల్లలు, మా లండన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.